ప్రభుత్వాలు మారితే ప్రకృతిపై పగబడతారా? 10 ఏళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రకృతి వనాలను విధ్వంసం చేస్తారా? ఇదేనా ప్రజాపాలనలో కనిపించే మార్పు? తెలంగాణలో ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనాలు కాంగ్రెస్ విద్వేష పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన ప్రకృతి వనాలు ఇప్పుడు పట్టించుకునే నాదుడి లేక కలతప్పుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రకృతి వనాల అధ్వాన స్థితిపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రకృతి వనాలు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు మణిహారాలు. కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో భాగంగా ప్రతి పల్లెలో పచ్చదనం అలరారింది. ఏ ఊరుకు వెళ్లినా ముందుగా సతత హరితవనాలు స్వాగతం పలికేవి. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరిగిన పచ్చదనం హరితహారం కార్యక్రమ విజయానికి నిదర్శనం. కానీ ఒకప్పటి హరిత మణిహారాలు ఇప్పుడు కళతప్పి విలపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన 3 నెలల్లోనే తెలంగాణ పల్లెల్లో ప్రకృతి వనాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్వేష పాలనలో తెలంగాణలో పచ్చదనం మాయమవుతున్నది. పట్టించుకునే నాదుడు లేక పల్లెల్లో ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వాలు మారితే ప్రకృతిపై పగబడతారా? కేసీఆర్ పై ద్వేషంతో పచ్చటి వనాలను నాశనం చేస్తారా? వృక్షో రక్షతి రక్షితః అన్న నానుణ్ణి కాంగ్రెస్ పాలకులు మరిచారా? రాజకీయాల కోసం ప్రకృతిని విధ్వంసం చేయాలని చూస్తారా? ఏ వెలుగుకి ప్రజాపాలన? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ప్రకృతి పాలిట కూడా శాపంగా మారింది. పచ్చని పార్కులు నేడు ఎండిపోయి మోడువారుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు జీవం కోల్పోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఒకప్పుడు పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలతో కళకళ్లాడిన పల్లెలు నేడు కళతప్పి విలపిస్తున్నాయి. గతంలో హరిత శోభతో అలరారిన ప్రకృతి వనాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. మొక్కలకు నీళ్లు పోసేవారు లేక నిర్వహణ లోపంతో ఎండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రకృతి వనాలు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. కేవలం 3 నెలల్లోనే ఇంత విధ్వంసం జరగడం వెనుక సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 3 నెలల క్రితం పచ్చదనంతో కనిపించిన చెట్లు ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మొక్కలు పూర్తిగా చచ్చిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో పూర్తిగా ఎండిపోయి చివరి దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పల్లె ప్రకృతి వనాల పరిస్థితిపై పర్యావరణ ప్రేమికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువగా ఉండేది. అందుకే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పర్యావరణానికి ప్రాధాన్యతనిచ్చారు. నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు, పర్యావరణవేత్తల లెక్కలను పరిగణలోకి తీసుకుని హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రమంతటా మొక్కలు నాటించే యజ్ఞాన్ని ప్రతి ఏటా అమలు చేశారు. 9 ఏళ్ల కాలంలో దాదాపు 200 కోట్ల మొక్కలు నాటించారు. పల్లెల్లో ప్రకృతి వనాలు నిర్మించారు. ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న భూమి ప్రకారం ఒక్కొక్క ప్రకృతి వనంలో 1000 నుంచి 3000 వరకు మొక్కలు నాటించారు. అన్ని ప్రభుత్వ శాఖలను, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, సాధారణ ప్రజల్లోనూ హరితహారం స్ఫూర్తిని రగిలించారు కేసీఆర్. ప్రకృతి వనాల బాధ్యతలను స్థానిక సర్పంచులు, అధికారులకు అప్పగించారు. ప్రతి గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచి గ్రామాల్లో నాటించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెట్టారు. కొన్ని చోట్ల 2-3 వరుసలలో కూడా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం విరివిగా పెరిగింది. పర్యావరణ సమతుల్యత వైపు తెలంగాణ పయనించింది. ప్రకృతిని కాపాడినందుకు ప్రతిఫలంగా దశాబ్ద కాలంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి.
కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గెలిచిన తర్వాత అంతా తారుమారైంది. అలవికాని హామీలతో మార్పు తెస్తామంటూ ప్రజలను ఏమార్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పర్యావరణంపై కూడా పగబట్టారు. కేసీఆర్ గుర్తులను లేకుండా చేస్తామని బాహాటంగా చెప్పిన రేవంత్ రెడ్డి విద్వేషంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. పదవుల పంపకం, అధికార దాహంతో పచ్చదనం సంగతి మర్చిపోయారు. కేసీఆర్ పై ద్వేషంతో పల్లెల్లో పచ్చటి ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను డైలీ వాకింగ్ చేసేవాడిని. అదేవిధంగా గత ప్రభుత్వం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లె ప్రకృతి పేరిట ఖమ్మంలో 4 మూలల్లో కూడా పార్కులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పల్లెటూరులో కూడా మంచి గ్రీనరీ కోసం అని చెప్పేసి పల్లె ప్రకృతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఖమ్మంలో వచ్చేసి మేము ఉండే ఏరియాలో ఇక్కడ ఒక చిన్న పార్క్ అరేంజ్ చేశారు మున్సిపాలిటీ పక్కన. ఈ పార్కులో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో చాలా నీట్గా ఉండేది, దీనికి మెయింటెనెన్స్ ఉండేది, మొక్కలకి ఎవ్రీడే నీళ్ళు పోయటం కానీ, తర్వాత దీన్ని క్లీనింగ్ కానీ, నైట్ ఇక్కడ గేటు వాచ్మెన్ కానీ అట్లాంటివి చాలా బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తర్వాత కొంచెం మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఎండాకాలం నీటి ఎద్దట ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే ఈ మొక్కలు చచ్చిపోతాయి. మళ్ళీ ఈ మొక్కలు పెంచాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ ఈ ఒక్కసారి ఒక మొక్కను బతికించుకుంటేనే ఆ మొక్క రేపటి రోజున మనకి అది పెద్ద ఆక్సిజన్ ఇస్తుంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పల్లె ప్రకృతి వనాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రకృతి వనాల మూలంగా రాష్ట్రంలోని ఎన్నో గ్రామాలకు జాతీయ అవార్డులు దక్కాయి. గతమెంతో ఘనం, నేడేది ఆ వైభవం అన్నట్టు తయారైంది ప్రకృతి వనాల ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. గతంలో ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రోజు ప్రకృతి వనాల్లో మొక్కలకు నీళ్లు పోసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కానీ కాంగ్రెస్ పాలకులు మొక్కల సంరక్షణను గాలికొదిలేశారు. వ్యూహాత్మక ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అధికారులు ప్రకృతి వనాల సంరక్షణను పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో ప్రకృతి వనాలు అధ్వానంగా తయారవుతున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. పంచాయతీ సెక్రటరీలు సైతం నిధులు లేకపోవడంతో చేతులెత్తేశారు. ఖమ్మం జిల్లాలోని 982 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వనాలు ప్రస్తుతం దారుణంగా తయారైనాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ప్రజలకు పార్కులుగా ఉపయోగపడ్డాయి. పల్లెల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్లు సైతం నిర్మించారు. పిల్లల కోసం ఆట వస్తువులు, వ్యాయామం కోసం ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వనాల సంరక్షణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నిర్వహణ లోపం మూలంగా మొక్కలు, చెట్లు ఎండిపోవడంతో పాటు వాకింగ్ ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఓపెన్ జిమ్ పరికరాలు సైతం పాడైపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లెలు మొదలుకొని పట్నాల దాకా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలు కళతప్పి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వము పట్టణ ప్రకృతి కేంద్రము, పల్లె ప్రకృతి కేంద్రాలు ఏర్పాటు చేశారని వాటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సాయంత్రం పూట పిల్లలతో కానీ మన ఫ్యామిలీస్ అందరినీ ఒక గ్యాదరింగ్ టైప్, ఒక మంచి వాకింగ్ ట్రాక్ అవన్నీ ఏర్పాటు చేసి సరదాగా ఉండేటట్టు ఒక మంచి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 3 నెలల నుంచి వాటిని పట్టించుకోవడం మానేశారు. కనీసం బయటికి వచ్చి ఇట్లా ఉందామంటే అన్ని చెట్లు పెరిగిపోయినాయి. వాటికి లోపల అన్ని చెట్లు పాము పుట్లు అన్నీ తయారవుతున్నాయండి. పట్టించుకునేటోడే లేడు. చెత్తలు చెదరని వారు అన్నీ ఉన్నాయి వాటిలో. కనీసం తీసుకుని వద్దామంటే వాకింగ్ ట్రాక్ సరిగా లేవు, ఏమీ లేవు. పిల్లలందరూ రావడానికి భయపడుతున్నారు. వాటర్ లేదు, ఏం లేదండి. మనము ప్రభుత్వం మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే చెట్లు లెవెల్ పెడితే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, పిల్లలకు కూడా మంచి గాలి, నీళ్ళు అవన్నీ వస్తాయని చెప్పేసి ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అది లేదండి, పట్టించుకునేటోళ్ళే లేరు. రాజకీయాల కోసం ప్రకృతిపై పగబడతారా? ప్రకృతి వనాలను నాశనం చేసి కాంగ్రెస్ పాలకులు ఏం సాధిస్తారని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పుని నిలదీస్తున్నారు. కేసీఆర్ పై ద్వేషంతో పచ్చదనాన్ని నాశనం చేయాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉంటుందా?